హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఈరోజు ఇది ఉలవపిండి ఉలవకట్టు చేద్దాము సింపుల్గా. వెల్కమ్ టు మై ఛానల్ హర్షిని అఫీషియల్. ఫస్ట్ ఇది చింతపండు కడిగేసి నానబెట్టి ఉంచుకుందాం. ఇవి పోపుకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు. ఈ పిండితోని మనం ఉలవకట్టు సింపుల్ ఆంధ్ర స్టైల్ చేసుకుందాం. ఓకే, ఇది నానబెట్టిన చింతపండు ఇలాగా బాగా పిసికి మనం రసం తీసుకుందాం. ఇలా తీసిన రసాన్ని, చింతపండు రసాన్ని ఇలాగా గిన్నెలో వేసుకుందాం పలుచగా. చింతపండు రసాన్ని తీసుకున్నాం కదా, కొంచెం పసుపు వేద్దాం. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు ఇది పింక్ సాల్ట్, ఇది వేద్దాం. ఈ ఉలవ పిండి మార్కెట్లో దొరుకుతుంది పిండి చేసి. ఇది కూడా మనం ఈజీ వాడుకోవచ్చు. దీంట్లోని కొంచెం ఒక 3-4 చెంచాలు పౌడర్ వేద్దాం, ఎందుకంటే ఒకరిద్దరు తినడానికి ఇది ఎక్కువ మంది కాదు. ఇది ఇలా శుభ్రంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. వీళ్ళతో చేతితో కూడా కొంతమంది కలుపుకుంటారు. కొంచెం కారం ఎక్కువ వద్దు కాకుండా ఎంత తీసుకుందాం. ఇది కూడా కలుపుకుందాం. ఈ ప్రిపరేషన్ అంతా అయింది కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైంది కదా, కొంచెం ఆవాలు వేద్దాం, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి దోరగా వేసుకున్నాం. ఇది కొంచెం వేగుతుంది కదా. ఇప్పుడు కొంచెం 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. ముందు వేస్తే మాడిపోతాయి కదా. ఇప్పుడు మనకంతా వేగింది కదా ఉల్లిపాయలు, పోపు అంతాను. ఇప్పుడు స్లోగా మనం ఇది కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఇది వేసుకుందాం స్లోగా. ఇది ఒక 10 నిమిషాలు మరిగితే చాలా మంచిది, బాగుంటుంది టేస్ట్. పూర్వం మన వాళ్ళు ఇవన్నీ వేసి చేసుకునేవారు, హెల్దీగా ఉండేవారు. ఇలాగా సన్నని మంట మీద ఒక 10 నిమిషాలు మరిగిద్దాం. మంచి వాసన వస్తుంది, అప్పుడు మనకి టేస్ట్ తెలుస్తుంది. వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. చూసారా, దగ్గర పడింది కదా, ఒక 10 మినిట్స్ అయింది. ఇది వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది. మీకు కొంచెం కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా వేడి వేడి రైస్ పెట్టుకొని, ఇది ఉలవచారు, ఇలా రైస్లో వేసుకొని ఎక్కువ ఇలాగా వడియాలు పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.